హాయ్ నమస్తే, నేను మీ మహి. వెల్కమ్ టు మై ఛానల్. బ్రౌన్ రైస్తో గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 3 గ్లాసుల బియ్యం తీసుకొని 1 గ్లాస్ మినపగుండ్లు తీసుకొని శుభ్రంగా కడిగి 8 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత మెత్తగా మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అన్నం వేసుకొని పట్టుకుంటున్నాను. అన్నంకి బదులు అటుకులు కూడా వేసుకొని పట్టుకోవచ్చు. పిండిని నైట్ మొత్తం బయటే ఉంచాలి. ఇలా మంచిగా పులిసింది. మనకు కావాల్సినంత పిండిని బౌల్లో తీసుకొని కొంచెం జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, చిన్న మీడియం సైజు ఉల్లిగడ్డ సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఒక క్యారెట్ని తురిమి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దోశ పిండిలాగా లూజ్గా ఉంటే గుంత పొంగనాలు రావు. కొంచెం గట్టిగానే వీడియోలో చూపెట్టిన విధంగా ఉండాలి. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని, కొంచెం గుంత పొంగనాలకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చూపెట్టే విధంగా పిండిని వేసుకోవాలి. సిమ్లోనే ఉంచుకొని పిండి వేసుకోవాలి. హైలో ఉంచితే మాడిపోతాయి, లోపల పిండిగా ఉంటుంది. సిమ్లో ఉంచడం వల్ల మంచిగా మెత్తగా ఉడుకుతాయి. ఇలా పిండి మొత్తం వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి వీడియోలో చెప్పిన విధంగా అన్నిటినీ తిప్పుకోవాలి. 2 వైపులా కాల్చుకుంటే బాగుంటుంది. ఇలా రెండవ వైపు 2 మినిట్స్లో కాలుతుంది. వైట్ రైస్తో చేసినవి కలర్ ఎక్కువగా వస్తాయి. బ్రౌన్ రైస్తో అంత కలర్ రావు, కానీ చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పల్లి చట్నీతో గుంత పొంగనాలు చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.